కానీ దేశంలో రిచెస్ట్ సీఎం ఎవరు తెలుసా? ఎవరు? ఎవరు? ఇది నేను చెప్పింది కాదు, రికార్డులో ఉండే సత్యం. ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏమని? రాష్ట్రంలో పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట. నేను పెత్తందారంట, ఆయన పేదవాడంట. పాపం నిరుపేద, ఆయన డ్రాయర్ కూడా లేదు. పేపర్ లేదు, టీవీ లేదు, బంగ్లాలు లేవు, ప్యాలెస్లు లేవు, బట్టలు లేవు. ఏం తింటాడో నాకైతే అర్థం కాల. గడ్డి తింటాడు. ఈ గడ్డే తింటున్నాడు, అడుక్కుంటున్నాడు. మా చెల్లెమ్మ చెప్పినట్టు రేపు వస్తాడు, అప్పుడు ఓట్లు అడుక్కున్నాడు. భస్మాసుడు మార్గం మీ నెత్తిన చేయబెట్టాడు. ఇప్పుడు మళ్ళా కథలు గుద్దుడే గుద్దుడు. ఇప్పుడు 5 ఏళ్లు వదిలిపెట్టకుండా గుద్దాడు. మళ్ళా ఓటేస్తే ఇంకా బానిసలమే. మనం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు చూడండి, పేదవాళ్ళ కోసం 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీది. అవునా కాదా? పెన్షన్ తీసుకొచ్చిందే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను 200 రూపాయలు ఉంటే ఒకేసారి 1000 రూపాయలు చేశా, దాన్ని మళ్ళా 2000 చేశా. మీటింగ్లో వస్తే మాట్లాడతాడు అబద్ధాల కోరు ఈ ముఖ్యమంత్రి. ఆయన 1000 రూపాయల నుంచి 3000 చేశాడంట. ఎవరు చేశారు తమ్ముడు 2000 వరకు? నేను చేశాను. తెలుగుదేశం చేసిందంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అనునిత్యం అబద్ధాలు చెప్తావు. ఈ విషయంలో మీరు ప్రజలను అడిగితే వాళ్ళే చెప్తారు. రికార్డులు చూస్తే అవి అర్థమవుతాయి. మళ్ళీ నేను చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి చేసిన ఇది మీరు చూస్తే మీ అందరికీ తొలి రోజునే పెన్షన్ ఇస్తానని చెప్పాడా లేదా? 3000 ఇస్తాన్నాడా లేదా? తర్వాత వంతుల వారిగా దశల వారిగా ఇస్తానని మాట మార్చేశాడు. అదే నేనుంటే ఇంకొక 30,000 రూపాయలు ప్రతి ఒక్క పింఛన్దారుకు వచ్చేది. జగన్మోహన్ రెడ్డి మీకు 30,000 రూపాయలు బాకీ ఉన్నాడు పింఛన్దారులకి, పెన్షన్స్కి, అందరికీ. అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ రాబోయే రోజుల్లో వీళ్ళకు న్యాయం చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా కిడ్నీ బాధితులకి, తలసేమియా వ్యాధి బాధితులకి, కల్లుగీత కార్మికులకి, డప్పు కళాకారులకి, మత్స్యకారులకి 50 ఏళ్లకే పింఛనిచ్చాం. కడాన ట్రాన్స్జెండర్ ఆడ మగ కాని వాళ్ళు కొంతమంది ఉంటే, వాళ్ళు కొన్ని గ్రామాల్లో తిరిగి బాధపడతా ఉంటే వాళ్ళకు కూడా ఇండ్లు కట్టించి నెలకు 2000 రూపాయలు పింఛనిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది మానవత్వం. ఇంకో పక్కన మొత్తం ఇసుక వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఈరోజు ఒకే ఒక విషయం నేను మిమ్మల్ని కోరుతున్నా, ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచు కోట, వెనుకబడిన వర్గాలుండే ప్రాంతం ఇది. ఎప్పుడూ మమ్మల్ని అభిమానించారు, తెలుగుదేశం పార్టీకి బలపరిచారు. అందుకే మొన్న ఒక కార్యక్రమం పెట్టాం, జై హో బీసీ. మళ్ళీ బీసీల రాజ్యం వస్తుంది, తెలుగుదేశం వస్తుంది, జనసేన ఉంటుంది. కలిసి ఈ బీసీలను అన్ని విధాలు ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభా సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈ ప్రాంతానికి బీసీలకు న్యాయం చేయడం. ఒక విషయం మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ పెత్తనం అనుకుంటున్నాం, ఇక్కడ బొత్స ఉన్నాడు. పాపం బొత్స మనిషి అయితే లావుగానే ఉంటాడు. అయితే ఆయన ఏం చెప్తాడో మనకు ఒకసారి అర్థం కాదు. కానీ పెత్తనం మాత్రం మొన్నటి వరకు విజయసాయి రెడ్డి, ఇప్పుడు సుబ్బారెడ్డి.
ఇప్పుడు బొత్స మాత్రం దీని గురించి మాట్లాడలేడు. అంటే ఇక్కడుండే బీసీలు పనికిరారు, ఎక్కడెక్కడనో పెత్తందారులు వచ్చి ఇక్కడ బీసీలకు నాయకత్వం వహిస్తారంటే ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. అదే తెలుగుదేశం హయాంలో ఉత్తరాంధ్ర నుంచి ఒక మంత్రి కేంద్రంలో ఇస్తే అది గౌరవనీయులు ఎర్రంనాయుడు గారికి ఇచ్చాం. ఇక్కడుండే కళా వెంకట్రావు గారు కానీ అనేక మంది మంత్రులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నా ఆలోచన ఒకటి, ఉత్తరాంధ్రకు నీళ్లు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఇంకో పక్క ఇండస్ట్రీస్ రావాలి, ఇంకో పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం కేంద్రంగా పెట్టుకుని అన్ని ప్రాంతాలు మనం అభివృద్ధి చేయగలిగితే ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుంది, బ్రహ్మాండం అవుతుంది. దీనికి తప్పకుండా నేను ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తా. ఉత్తరాంధ్రకి న్యాయం చేసే బాధ్యత, అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీ హయాంలో 1600 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాం. ఈరోజు మీరు ఏం చేశారు? ₹1 ఖర్చు పెట్టారా మీరు? ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మద్దు వలస కానీ, లేకపోతే తారక రామ తీర్థసాగర్ కానీ, తోటపల్లి కానీ, వంశధార కానీ అన్ని ప్రాజెక్టులు మనమే పూర్తి చేశాం. ఈరోజు అన్ని ప్రాజెక్టులు నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా వీళ్ళు ప్రవర్తించిన ఇది చూస్తే చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. శ్రీకాకుళంలో మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టు పూర్తి చేయాల. అదే మాదిరిగా ఈరోజు తోటపల్లిలో ఇంకా 2,10,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. నేనే ప్రారంభించా, మళ్ళీ దాన్ని అభివృద్ధి నేనే చేశా, ఇంకా పెండింగ్ ఉంది. తోటపల్లిని పూర్తిగా అభివృద్ధి చేసి చివరి పొలాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇస్తాం, ఇంకో పక్కన ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తాం. ఈరోజు ఉత్తరాంధ్రలో మీరు చూస్తే ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి మన మీద ప్రేమ లేదు, ఇక్కడ ఆస్తుల మీద ప్రేమ ఉంది. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. ఎక్కడ భూమి కనపడిస్తే అక్కడ జగన్ కనుబడుతుంది. ఇంకెవరైనా సరే రాసి ఇవ్వకపోతే మెడ మీద కత్తి పెట్టి రాయించుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా, తమిళ్లో వారసత్వంగా మీకు అందరికీ భూములు వచ్చాయి. మీ తాతో ముత్తాతో ఎవరో భూములు ఇచ్చారు, అవునా కాదా? పట్టాదారు పాస్బుక్ ఉంది మీకు, దానిపైన ఎవరి ఫోటో? ఎవరి ఫోటో? అంటే మీ తాత తరపున బంధువా? మీ అమ్మ తరపున బంధువా? నీ ఆస్తి పైన ఆయన బొమ్మేంటి అడగరా మీరు? మీకు ఆమోదయోగ్యమా అని అడుగుతున్నా. ఒక దుర్మార్గుడి ఫోటో పెట్టుకొని మీరు నిద్రలేసి చూడాల. ఈయన వెంకటేశ్వర స్వామి, అది కూడా చెప్తున్నారు ఆయనే యేసు ప్రభు. ఎక్కడికి పోతారో నాకైతే అర్థం కావడం. ఆయన పంపించారంట యేసు ప్రభు, ఈయన పంపించాడంట. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మీ భూమి సర్వే చేస్తున్నారు, సర్వే చేసి రాళ్లు నాటుతారు. ఆ రాళ్ల పైన ఎవరు ఫోటోయా? ఇది సైకో కాకపోతే ఏంటి? ఇంకో పక్క నిన్న మంత్రి చెప్తున్నాడు భూరక్షణ చట్టం అంట. భూరక్షణ కాదు, భూభక్షణ చట్టం వస్తా ఉంది. అది అమలైతే మీ భూమి మీది కాదు, మీ ఇల్లు మీది కాదు. అందులో చాలా భయంకరమైన క్లాసులు పెట్టారు. నీ భూమి సైకో వేరే వాళ్ళ పేరు మార్చేస్తే
మీరు ఎంఆర్ఓ కంప్లైంట్ చేయడానికి కూడా వీలు కాదు. ఆర్టీఓ కూడా అధికారం లేవు. మున్సిపల్ కోర్టు కూడా లేదు. నేరుగా హైకోర్టు పోవాలి. హైకోర్టు పోతే ఎన్నేళ్ళు పడుతుందో మీరే గుర్తుపెట్టుకోండి. అంటే మన భూమి, మన పట్టాదారు పాసు పుస్తకం పైన ఈయన బొమ్మ వేసుకున్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? సర్వే పేరుతో మన పొలం చుట్టూ రాళ్లు పెట్టి ఆయన బొమ్మ వేసుకుంటున్నాడు. పోతే పోయాడు అనుకున్నాం. కడాన మీ రికార్డులు తారుమారు చేసి, చట్టాలని తారుమారు చేసి అది కూడా కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, భూరక్షణ చట్టం కాదు, ఇది భూభక్షణ చట్టం. తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆమోదించాం, క్యాన్సిల్ చేస్తాం. కొత్తగా మిమ్మల్ని అందరినీ ఉండే చట్టాలే చాలు. ప్రజల ఆస్తులకు రక్షణ లేని చట్టాలు మనకెందుకని అడుగుతున్నా. లాయర్స్ అంతా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ప్రజలంతా వద్దంటున్నారు. కానీ నిన్న ఈ జిల్లాలో ఒక ఆయన పెద్ద నాయకుడు ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే కాదు, శ్రీకాకుళంలో ఉన్నాడు రెవెన్యూ మంత్రి. ఆయన మాట్లాడుతున్నాడు, ప్రపంచంలో ఉండే టెక్నాలజీ అంతా తీసుకొచ్చారంట. ఈయన టెక్నాలజీ అంటే ఏంటో నాకు తెలియదు. నాకు నేర్పిస్తారు టెక్నాలజీ గురించి. టెక్నాలజీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే మన జీవితాలు ఇంక ఉండవు తమ్ముళ్ళు. ఎందుకంటే ఇంత మునుపు మీ దగ్గర రికార్డు ఉండేది, ఇప్పుడు రికార్డు కూడా లేదు. ఒక్క నెంబర్ మార్చి మీ భూమి 22A కింద ఉంది, ఇది నీ భూమి కాదు, ఎల్లయ్య భూమిని ఆయన పేరు రాసేసి ఇంకా మన పని అయిపోయింది. ఇంక రికార్డే లేదు, డిస్ప్యూటే లేదు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజల్ని బానిసలుగా చేయాలనుకుంటున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుతున్నా. ఇంకో పక్క విజయనగరంలో గిరిజన యూనివర్సిటీ తెస్తే ఎప్పుడో పూర్తి కావాల్సింది ఇంకా పూర్తి కాకుండా ఆడిచ్చే పరిస్థితికి వచ్చారు. భోగాపురం ఎయిర్పోర్టు ఎప్పుడో పూర్తి కావాల్సింది ఆడుకొని ఇప్పుడు కూడా పూర్తి కాని పరిస్థితి. బావనపాడు నేను పోర్టు ప్రారంభిస్తే దాని పేరు మార్చి మూలపేటను మార్చి మళ్ళీ శంకుస్థాపన చేసి